ఆది అంతము లేని వాడవేంటి నాయన. నీ యొక్క కృప చొప్పున మమ్మను నడిపిస్తున్నావు నాయనా. నీకు స్తోత్రం. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినావు నా తండ్రి. నీకు స్తోత్రం. నీ కృపలో నా తండ్రి మమ్మల్ని పాలిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రం. నీవు ఉచితమైన కృప, దయ, కనికరం నా తండ్రి మాపై చూపించి నా తండ్రి, నా ప్రభువా, దయగల తండ్రి, నీ రక్షణ, విమోచన, విడుదల మాకు అనుగ్రహించినావని మేము నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నీపై ఆధారపడి నేను ఆనుకొని జీవించుటకు మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి స్తోత్రం, వందనాలు, స్తుతి నాయన. దయగల తండ్రి, ప్రేమ మైడగు నాయన, కరుణ వాత్సల్యం కలిగిన వాడవు నా తండ్రి, నా ప్రభువా. నీ వంటి దేవుడు లోకంలో లేరు నా తండ్రి. దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ నా తండ్రి, మీరే సత్యమైన దేవుడవు, నిజమైన తండ్రివి, ప్రభుడవు, సృష్టికర్తవు నా తండ్రి. నిన్న నేడు నిరంతరము నిలిచి ఉన్న నా ప్రభుడవు, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి, నా ప్రభువా. మరి నాయన ఇంతవరకు నిన్ను స్తుతించినాం, గణపరిచి మహింపరిచి ఉంటున్నాం నా తండ్రి. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉంటున్నాం నా తండ్రి. మరి ఈ దినంకై ఏర్పాటు చేయబడిన దాసుడు నా తండ్రి సుధాకర్ బాబు గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డను మీ వాక్యము చేత అభిషేకించండి. ఆయన నోటిని మీ వాక్యము చేత నింపిన తండ్రి, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ఏ విధమైన వాక్యం అవసరమో, ఆదరణ అవసరమో, ప్రతిదీ కూడా నా తండ్రి మీరు ఆయన ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఆ వాక్యం ద్వారా నైనా మేము ఈ దినమంతయు నడిపింపబడుటకు సహాయం దయచేయండి. మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి, బయలుపరచండి, స్థిరపరచండి నాయన. ఆత్మీయముగా దినదినము నా తండ్రి మమ్మతో మాట్లాడి నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రం, స్తుతి 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 నాయన. అవును నా తండ్రి, మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ ప్రత్యేకింపబడిన వారముగా, ఏర్పరచబడిన వారముగా, నీ చేత పిలువబడిన వారముగా ఉండి నాయన నా ప్రభువా, కేవలము ఆత్మీయంగా నీ వాక్యము చేత మాత్రమే మేము బలపరచబడి ధైర్యముగానైనా ఈ లోకంలో నీ నామకు మహిమ, ఘనత, కీర్తి తెచ్చబిడలముగా ఉండునట్లు కృప దయచేసి సహాయం దయచేయమని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నైనా మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. ఆర్థిక సమస్యలను నా తండ్రి జయించుటకు కావాల్సిన మీ శక్తిని మాకు అనుగ్రహించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు నా ప్రభువా. నా తండ్రి జేమ్స్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం నా తండ్రి. నీ చిత్తము, నీ కృప చొప్పున బిడ్డను సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి తిరిగి ఆయన ద్వారానైనా మేము నీ సహవాసంలోనైనా ఆయన పాలు పంపులు పొందుకునేవారుగా ఉంటున్నట్లు నాలుకను ముట్టండి నాయన, నోటిని ముట్టండి నా తండ్రి. మాతో నీ వాక్యాన్ని మాట్లాడే అద్భుత కార్యాన్ని మీరే విడపట్ల మాకు చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఏది ఏమైనప్పటికీ నీ కృప, నీ దయ, నీ చిత్తము చొప్పున మాత్రమే జరిగించగలందులకై వేడుకుంటూ మరి ఈ సమయాన్ని నా తండ్రి మీరు ఆశీర్వదించమని, వాక్యము చేత మాతో మాట్లాడమని నా తండ్రి, నీ రాకడ కొరకు మేమందరం నీ సిద్ధపాటు కలిగి జీవించటకు, బుద్ధి కలిగి జీవించటకు మమ్మల్ని హెచ్చరించమని ఈ ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభ మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. ఫర్ ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు.
అగ్గే ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీబడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఈ మీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ దెన్ జాయ్ఫుల్ అండ్ వెరీ వెరీ హెల్దీ న్యూ ఇయర్. న్యూ ఇయర్లో నేను మీతో కలవటం ఫస్ట్ టైం, ఇది మేబీ ఇన్ పర్సన్. ప్రేయర్లో మనందరము కనెక్ట్ అయ్యే ఉంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనము మన జీవితాల్లో మనం ఎదుర్కోబోతున్నా, లేదు అంటే గనక మన జీవితాల్లో ఉన్నటువంటి కాంప్రమైజింగ్ పిల్లర్స్, అంటే రాజీ పడిపోయేటటువంటి కొన్ని విషయాలను మనము గమనించుకుందాము. అంటే ఈ రాజీ పడకూడనటువంటి విషయాలు, రాజీ పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఎటువంటి విషయాలు, వాటి విషయాల్లో మనము ఏ రకమైనటువంటి కృప మనము దేవుని దగ్గర నుంచి కోరుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనే విషయం. సో we will name them as compromising pillars. దీన్ని మనం స్టడీ చేయటం కోసం అనేసి మనము ఆదికాండము 24వ అధ్యాయం చూద్దాము. 24వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు చదువుకుందాము. ఈ 10 వచనాల్లోనూ మనము బేసిస్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఆదికాండం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి ఆరాంనహరాయినులోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. సరిపోతుందమ్మా. మనకు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అనేది తెలుసు. ఈ సెట్టింగ్ ని మనం చూసినప్పుడు మనకేం అర్థమవుతున్నది అంటే, అబ్రహాము తనకి బహుకాలం అయిపోయింది. అంటే సుమారుగా వీ కెన్ అండర్స్టాండ్ బైబిల్ యొక్క క్రోనాలజీ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 118, 120 సంవత్సరాల ఏజ్ వచ్చినటువంటి అబ్రహాము తన కుమారునికి
చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. ఇట్ ఈస్ ఫర్ ఐజాక్, ఇస్సాకు గురించినటువంటి నీవు పెండ్లి కుమార్తెను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఈ సర్వెంట్ పేరు మనకి అంత క్రితం చాప్టర్లో మనకేమని అర్థమవుతుంది అంటే ఎలియాజర్ ఇతను ప్రధాన సేవకుడుగా ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది మనకి. సో ఇతను ట్రావెల్ చేయవలసింది కానాను నుంచి మెస్పటోమియాకి వెళ్ళి అక్కడ అనుకూలమైనటువంటి ఒక స్త్రీని వెతికి తనని తీసుకొని విషయం చెప్పి తీసుకురావాలి. ఆ అమ్మాయిని అబ్రహాం దగ్గరికి తీసుకురావాలి ఇస్సాకుతో పెళ్లి చేయటం కోసం అనేసి. నువ్వు వెళ్ళేటప్పుడు ఇతని దగ్గరకి చాలా ఘనమైనటువంటి ధనమును, ఘనమైనటువంటి ఆ ఒంటెలు, ఎందుకంటే ఆ ప్రదేశం కొద్దిగా ఖచ్చితంగా ప్రయాణం చేయటానికి కావాల్సింది గుర్రాలు, గాడిదలు ఎంతైతే యూస్ఫుల్లో అంతకంటే కూడా ఎక్కువ యూస్ఫుల్ ఒంటెలు. కాబట్టి ఆ ఒంటెలను కూడా కొన్ని తీసుకొని వెళ్ళడానికి ముందుకు సాగాడు ఈ ఎలియాజర్. ఈ సెట్టింగ్ ని కొద్దిసేపు చూసాం మనకు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు. వి నో ద స్టోరీ, మనందరికీ కూడా స్టోరీ ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా తెలుసు. బట్ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒకానొక అంశము ఏదైనా ఉంది అంటే, ఈ 2025 సంవత్సరము ఇప్పుడు మనం బిగించేసాము. మేబీ కొన్ని విషయాల్లో మనం అంత క్రితం ఉన్నటువంటి మన యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో రాజీ పడిపోయి ఉండొచ్చు గాక, కొన్ని విషయాల్లో పర్లేదులే మిగతా వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు, మనం మటుకు ఏం చేయగలుగుతాము, వారికంటే తక్కువ స్థాయిలో నేను ఉన్నాను కదా అనేసి రకరకాలమైనటువంటి కారణాలు మనం వెతుక్కొని చాలా చోట్ల లేదా కొన్ని చోట్ల మనం రాజీ పడిపోయినటువంటి జీవితము బ్రతుకుండవచ్చు గాక. సో అట్లీస్ట్ ఈ 2025 సంవత్సరంలో మనము ఈ ఎలియాజర్కి ఎదురైనటువంటి ఈ అనుభవం నుంచి కొన్ని విషయాలను తెలుసుకుంటాము. బట్ ఇంపార్టెంట్లీ మనం ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు యాజ్ వి గో ఫార్వర్డ్ మనకి దేవుడు ఒక హెల్ప్ చేయాలి. ఆ సహాయం ఏంటి అంటే, దేవుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటి సహాయం ఏంటి అంటే, మనము మన జీవితంలో ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. నేను కాంప్రమైజ్ అయిపోయే విషయాలు వేరుగా ఉండొచ్చు, అలాగే మీకు ఆ విషయాల్లో అవి వేరువేరుగా ఉండవచ్చు. రాజీ పడిపోయేది నేను ఒక విషయంలో అయినట్లయితే మీరు ఇంకొక విషయంలో అయి ఉండవచ్చు, వేరొకళ్ళు ఇంకొక విషయంలో అయి ఉండవచ్చు. ఎటువంటి విషయాలలో మనము రాజీ పడిపోతున్నాము అనే దాన్ని మనము ఐడెంటిఫై చేసుకోగలగాలి. మనం ఐడెంటిఫై చేసుకోవటానికి దేవుడు మనకి సహాయం చేసినట్లయితే దాన్ని తెలుసుకోవటమే కాదు, దాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశం అప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఆ విషయాల్లో దేవుని కృపాసనము దగ్గరికి వెళ్ళి, దేవా నాకు సహాయం చేయండి, ఇది నా వీక్నెస్, ఇక్కడ నేను కాంప్రమైజ్ అయిపోతున్నాను, అయిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది, కాబట్టి నాకు మీ యొక్క సహాయము అవసరం ఉన్నది, నాకు హెల్ప్ చేయండి, సో దట్ నేను ఆ యొక్క టెంప్టేషన్లోనికి, ఆ యొక్క కాంప్రమైజింగ్ నేచర్లోనికి వెళ్ళిపోకుండా ఐ మే బి లీడింగ్ ఎ లైఫ్ వెరిన్ ఒక మెట్టు ఎక్కేవాడిగా మాత్రమే కాకుండా 10 మందికి చెప్పే వాళ్ళ కింద చెప్పే విధంగాను నా యొక్క జీవితాన్ని మరల్చండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రాజీ పడేది ఒక్కొక్కళ్ళకి మనకి మాత్రం తెలుస్తుంది, మనం సేవిస్తున్నటువంటి మన యొక్క దేవునికి తెలుస్తుంది. అది మనకి ప్రశస్తంగా చాలా క్లియర్ కట్గా మనకి అర్థమయ్యే విధంగా మనకి యోచనలోకి రావాలి అంటే దేవుని యొక్క సహాయము అవసరం. అంటే దీన్ని మనం ఏమంటామంటే ప్రియంప్ట్ అంటాము. ఎక్కడ నేను ఇలా తప్పిపోయే అవకాశం ఉన్నది అని ముందు తెలుసుకొని నాకు నేర్పించు, సో దట్ అటువంటి సందర్భము నా జీవితంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా వచ్చినప్పుడు నేను నుంచోవడానికి, నిలబడి ఉండటానికి, పడిపోకుండా ఉండటానికి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవటానికి
నాకు సహాయం చేయని చెప్పి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సడన్ గా అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ తిరిగి అదే అదే ఎఫెక్ట్, అంటే ఆ పడిపోయేటటువంటి విషయంలోనికి వెళ్ళిపోయినట్లయితే మనము, మేబీ దట్ ఈస్ నాట్ డెఫినెట్లీ ప్లీజింగ్. అది వి నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దోస్ థింగ్స్. మనం మెచ్యూరిటీ ఎప్పుడు పొందుతాము, లేదా మనము మెచ్యూర్ క్రిస్టియన్స్ అని చెప్పి ఎప్పుడు అనిపించుకుంటాము అంటే, ముందు గ్రహించగలగటం ఎటువంటి విషయాలు నా ముందుకు వచ్చే అవకాశం ఉన్నది, ఎటువంటి విషయాల్లో నేను రాజీ పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది, ఇంత క్రితం ఏం జరిగింది, ఈ సంవత్సరంలో నా ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏముంటే అవకాశం ఉన్నది అనేది ముందు తెలుసుకోవటము అన్నది ఒక మంచి భక్తునికి ఉండవలసినటువంటి ఒకానొక ఆధ్యాత్మిక చింతన, అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. సో దట్ ఒక జయ జీవితము, ఆనందించేటటువంటి జీవితం మనకి అనుగ్రహింపబడుతుంది. మెనీ టైమ్స్ మనము కొంతమంది భక్తుల విషయంలో వారి గురించి మాట్లాడుకుంటూ కొన్నిసార్లు ఇటువంటి డివోషన్స్లో సైతము మనం వారి గురించి ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటూ ఉంటాం. తీసుకొని అలా నేనైతే చేయనేమో అని అనుకుంటూ ఉంటాం. బట్ యాక్చువల్గా అలాంటి సందర్భం మనకి నిజంగా ఎదురైనట్లయితే దాన్ని తట్టుకొని మనము నిలబడగలుగుతామా అనేది ముందే సరి చేసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇప్పుడు ఎలియాజర్ ప్రయాణమై వెళ్తున్నట్లు మనం గమనిస్తున్నాము. విల్ కమ్ బ్యాక్ టు జెనసిస్ 24th చాప్టర్. ఎలియాజర్ బయలుదేరి వెళ్తున్నాడు. అతని దగ్గర ఎటువంటి కాంప్రమైజింగ్, తన జీవితాన్ని తను కాంప్రమైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాలను కనుక మనం గమనించినట్లయితే గనక అతని దగ్గర ఒక పవర్ ఉంది. డిసైడ్ చేయొచ్చు అతను, నేను వెళ్ళాలా వద్దా, లేకపోతే ఆ ధనం తీసుకొని ఇంకెటన్నా వెళ్ళిపోవచ్చా. ఎందుకంటే ఆల్రెడీ అబ్రహాముకి అమితమైనటువంటి నమ్మకం ఉన్నది. ఎప్పుడైతే ఒక గొప్ప నమ్మకం వస్తుందో, ఆ నమ్మకం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అక్కడ మోసము జరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. నేను నమ్మకుండా ఎవరు కూడా నన్ను మోసం చేయలేరు. నేను నమ్మినప్పుడే మోసపోతాం మనము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇంతటి గొప్ప ఆస్తిని అబ్రహాము ఎలియాజర్కి ఇచ్చినప్పుడు ఇతని దగ్గర ఒక పవర్ ఉంది. ఇక చాలే, ఇంకా ఎన్నాళ్ళు, నేను అనుకున్నాను ఇంకా ఈయనకి పిల్లలు పుట్టరేమో అనుకున్నాను, అటువంటిది 99 ఏళ్ళప్పుడు పిల్లాడు పుట్టాడు, ఇప్పుడు ఏమన్నా ఆయన పెళ్లి కోసం అనేసి పంపిస్తున్నాడు, ఇంకా నేను ఎప్పటికీ కూడా ఒక సర్వెంట్ లాగానే ఉండాలి ఆయన యొక్క జీవితంలో. ఇప్పుడు అబ్రహాం గారికి ఆ తర్వాత ఇస్సాకుకు అనేటటువంటి ఆలోచన వచ్చేటటువంటి అవకాశము ఉన్నది. రెండవది, అతనికి ఇప్పుడు దూరం వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన యొక్క యజమాని నుంచి దూరం వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నప్పుడు, కనాన్ నుంచి బయలుదేరాడు, ఆ మెస్పెటోమియా అనేటటువంటి ఊరికి వెళ్తున్నప్పుడు, అతను దూరమై వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఇంకా ఆ పరిసరాలు చేంజ్ అయిపోయినాయి, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది, కొత్త ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ అతని దగ్గర ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో ఎవరైతే సేవకులు ఉన్నారో, ఆయనతో పాటు పంపించబడ్డారో, ఏదైతే ధనం అతనికి ఇవ్వబడిందో వాటన్నిటి మీద ఇప్పుడు అధికారం ఎవరిది అని చెప్పి చూసినప్పుడు ఆ అథారిటీ మొత్తము కూడా ఖచ్చితంగా అది మన ఎలియాజర్ మీదనే ఉంది. అండ్ మేబీ అబ్రహాం ఎంత ధనవంతుడు అంటే ఆ రోజుల్లో ఇంకా దాని గురించి అనేసేసి పట్టించుకోలేడేమో, కూడా ఇక వదిలిపెట్టేస్తాడేమో. కాబట్టి అటువంటి అథారిటీ కూడా ఉంది. ఆ అథారిటీని ఎలా యూజ్ చేయాలి, ఆ అథారిటీని నేను మిస్యూజ్ చేయాలా, యూజ్ చేయాలా అనేటటువంటి విషయం కూడా ఆయన యొక్క అధికారంలోనే ఉంది. ఒకటి పవర్ ఉంది డిసైడ్ చేసుకోవటానికి, లేదా పారిపోవటానికి, లేదా ఆయన యొక్క యజమాని చెప్పిన విధంగా చేయటానికి. రెండవది అథారిటీ ఉంది, అధికారం ఉన్నది ఆయనకి. మూడవది అతని దగ్గర ఉన్నటువంటి ధనము,
ఒక గొప్ప టెంప్టేషన్. దాంతో గనక వెళ్ళిపోయినట్లయితే ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకొని ఎక్కడో చోట ఉండవచ్చు. ఎవరికీ తెలియకుండా ఉండిపోవచ్చు అనే విషయము ఆయన దగ్గర ఉన్నది. సో, ఈ 3 విషయాలు ఆయన దగ్గర చాలా క్లియర్ కట్‌గా ఉన్నది. దీన్ని మనం మ్యాప్ అని గుర్తుపెట్టుకుంటే, ఎంఏపీ మ్యాప్ విచ్ ఈస్ వెరీ ఈజీ, రైట్? ఒకటి మనీ ఉన్నది, రెండోది అథారిటీ ఉన్నది, మూడోది పవర్ ఉన్నది. ఈ 3 ఉన్నాయి. మనకి ఈ అధ్యాయం 24వ అధ్యాయంలో 10వ వచనము, 22వ వచనము, 53వ వచనము, ఈ 3 వచనాల్లో కూడా అతని దగ్గర ఎంత ధనం ఉన్నది అనే విషయం చాలా క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. అంతటి గొప్ప ధనం కలిగి ఉన్నాడు. తనంతట తాను నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది. యజమాని చాలా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది క్వశ్చన్ మార్క్. మనకేం జరిగిందో మనకు తెలుసు. ఇక్కడ ఏం జరిగింది అనేదైతే మనకు తెలుసు, రైట్? హి వాస్ ఎ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్. హి మేడ్ ఇట్ పాసిబుల్. దేవుణ్ణి స్తుతించాడు. ఆ అమ్మాయి కనపడినప్పుడు, రెబెక్కా కనపడినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. ఇది దేవుని యొక్క ఒక ఆనవాలు కింద గ్రహించగలిగి వెంటనే నేను వచ్చి రాగానే నా పని అయిపోయేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుని యొక్క తోడు నా యొక్క యజమానితో కూడా ఉంది అనే విషయాన్ని గ్రహించాడు. అండ్ చాలా జాయ్‌ఫుల్ హార్ట్‌తో నా యజమాని నాకు ఇచ్చినటువంటి పనిని నేను కంప్లీట్ చేయగలిగాను అనేటటువంటి ఒక గొప్ప ఆనందముతో ఆవిడ్ని తీసుకొని అప్పగించాడు. ఇస్సాకుకు అప్పగించాడు. దాంట్లో మనకి ఆఖరి వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమని రాయబడి ఉంటది అంటే, తన తల్లి చనిపోయింది, సారా చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆ బాధ, ఆ సంతాపము, ఆ వ్యధ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా భార్యగా తీసుకురాబడినటువంటి రెబెక్కా స్వాంతన ఇచ్చింది. ఆ పరిస్థితి నుంచి ఇస్సాకుకు ఒక గొప్ప తోడు, ఎ వండర్‌ఫుల్, ఎ బ్యూటిఫుల్ అసోసియేషన్ జరిగినట్లుగా మనము అక్కడ గమనిస్తాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మ్యాన్ అండ్ వుమెన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ఒక సెక్షువల్ మ్యాటర్ కింద కాదు కానీ, ఇట్ ఈస్ అబౌట్ ఒక ఫ్రెండ్‌షిప్ అనేది వారిద్దరి మధ్య ఏర్పడి, ఆ ఫ్రెండ్‌షిప్ ఎంతలాగా హెల్ప్ చేసింది అంటే ఇస్సాకుకు, తన యొక్క తల్లి మరణము నుంచి వచ్చినటువంటి సంతాపము నుంచి బయటపడే విధంగా కూడా సహాయం జరిగింది ఇస్సాకుకు. ఆ మాటను ఒకసారి చదువుదాం. చాలా మంచిగా అనిపించింది నాకు. నేను ఇది ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు. ఇస్సాకు తల్లి అయిన 67వ వచనం బ్రదర్. అవునండి, చదవండి ఒకసారి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తన తల్లి లేనటువంటి లోటుని రిబ్కా తన భార్యగా తన రోల్ పోషిస్తూ అటువంటి రోల్, అటువంటి స్వాంతన, అటువంటి సమాధానము ఇస్సాకుకి జరిగింది అనే విషయాన్ని మనము గమనిస్తాం. అండ్ ఆల్ దిస్ కుడ్ హావ్ బీన్ కాంప్రమైజ్. ఇదంతా కూడా కాంప్రమైజ్ అయిపోయేటటువంటి అవకాశము కేవలము ఈ యొక్క ప్రధాన అనుచరుడు, లేదు అంటే కనుక ప్రధాన సర్వెంట్ అయినటువంటి ఎలియాజర్ మీద ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గమనిస్తాం మనం. సపోజ్ ఇటువంటి అవకాశం గనక ఈ రోజుల్లో ఎవరికైనా దొరికినట్లయితే, రైట్? సపోజ్ మనలో ఎవరైనా సరే ఎవరినన్నా నమ్మి ఇటువంటి అధికారము, ఇటువంటి పవర్, ఇటువంటి మనీ ఇచ్చి గనక పంపించినట్లయితే మనం ఏం ఆశించవచ్చు? ఒకటి. రెండవది, సపోజ్ మనం ఎలియాజర్ లాంటి సిచ్యువేషన్‌లో గనక ఉన్నట్లయితే గనక, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎటువంటి సిచ్యువేషన్? ఎలియాజర్ లాంటి సిచ్యువేషన్‌లో మనం ఉన్నట్లయితే, మన యజమానుడు మనకి ఒక పర్పస్‌తో, ఇదిగో నాయనా నేను నీకు ఇటువంటి పవర్‌ని, అథారిటీని
మనీని నీకు ఇస్తున్నాను, నువ్వు ఈ పని చేయటం కోసం పంపించబడ్డావు, ఈ పనిని కంప్లీట్ చేసి వచ్చినట్లయితే గనక నేను ఆనందిస్తాను. అలా అనేసేసి నాతో ప్రామిస్ చేసి నువ్వు వెళ్ళి ఈ పనిని పూర్తి చేసుకురా అని చెప్పి మనకిచ్చినట్లయితే గనక మనము ఎటువంటి ఆలోచన చేసే అవకాశం ఉన్నది? మనము దీన్ని చెప్పింది చెప్పినట్లుగా చేయగలుగుతామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఇది. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? వై దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్? ఈ ప్రశ్న మనకు ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే, ఈ రోజున అథారిటీ మన దగ్గర ఉందా లేదా అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన యొక్క బిడ్డగా ఉండటానికి, తండ్రి యొక్క బిడ్డగా అంటే సరి సమానుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఎంతైతే ఇంపార్టెంటో తండ్రి అయిన దేవుడికి, అంతే ఇంపార్టెంట్ పొజిషన్ని మనకు కూడా ఇచ్చాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట రాసి పెట్టబడి ఉంటది. ఎందరు తనను అంగీకరించినో వారందరికీ కూడా ఆయన పిల్లలగటానికి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు అనే విషయం. సో యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, మనం అటువంటి అథారిటీ మనము కలిగి ఉండి ఇక్కడ మనము ఉన్నాం. కొంతమంది విశాఖపట్నంలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, రకరకాల ప్రదేశాల్లో ఉన్నారు. నేనైనట్లయితే హైదరాబాద్లో ఉన్నాను, రైట్? And then a power is definitely given to us to pray for the people. కొంతమంది కోసమైనట్లయితే గనక వారు ఎటువంటి అధికారము వాళ్ళు కోల్పోతున్నారు, ఆ అధికారం వాళ్ళు తీసుకోవాలి అనే విషయం చెప్పటం కోసము అటువంటి పవర్ని మన దగ్గరికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మూడవది ఆలోచన చూసినప్పుడు, మనం ఎవరమైనా సరే ఇప్పుడు ఎవరైతే వింటున్నారో లేదు అంటే కనుక ఇంక్లూడింగ్ నాతో పాటు కనుక మనం చూసినట్లయితే, మన దగ్గర ఎనఫ్ కావాల్సినంత, ఐఎమ్ నాట్ సేయింగ్ వీఆర్ ఓవర్లీ రీచ్ ఆర్ కంపారిజన్ చేసుకోవటానికి అవకాశం లేదు ఇక్కడ. ఒకరితో ఒకళ్ళం కంపేర్ చేసుకోవటం చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే గనక మనము నిరుపేదలమే. బట్ మనం ఇతరులకు ఒక చిన్న సహాయం చేసే కండిషన్లోనే దేవుడు మనల్ని ఉంచాడా అని కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఎస్ అనేటటువంటి సమాధానం వస్తున్నది మనకి. సో వీ హ్యావ్ ఎనఫ్ మనీ ఆల్సో. సో మనీ, అథారిటీ, పవర్ ఈ రోజున మనకి కూడా మన తండ్రి అయిన దేవుడిచ్చి మనల్ని ఇదిగో ఈ ప్రదేశంలో ఉండి నువ్వు ఈ పని చేయాలి, ఈ పర్పస్ కోసం, ఈ ఉద్దేశం కోసం నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ పని చేయటానికి, నువ్వు కంపెనీ రన్ చేయటానికి, నువ్వు ఇటువంటి ఉద్యోగం చేయటానికి, ఆ ఉద్యోగం చాలా జాగ్రత్తగా చేయటానికి, ఇదిగో నీకు మినిస్ట్రీ పని చెప్తున్నాను, ఇదిగో నీకు చిన్న వర్క్ చెప్తున్నాను, ఇదిగో నువ్వు వీరి గురించి ప్రార్థన చేయవలసినటువంటి పని నీకు చెప్తున్నాను. రకరకాల వర్క్స్, రకరకాలైనటువంటి విషయాలు దేవుడు మనకి అందించి ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి విషయాల్లో ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ప్రధాన సేవకుడైనటువంటి ఎలియాజర్ అంత ఖచ్చితత్వముతోనూ నమ్మకత్వముతోనూ మన పని చేయగలుగుతున్నామా? దీన్ని మనల్ని మనం ఒకళ్ళము మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. విల్ బి వెరీ సో ఫెయిత్ఫుల్ దట్ మనము తిరిగి వచ్చినప్పుడు, ఎలియాజర్ తిరిగి వచ్చినప్పుడు ఎంతైతే అబ్రహాము ఆనందించాడో, ఏ రకంగా అయితే తన తల్లి యొక్క మరణము యొక్క సంతానము నుంచి బయటపడే విధంగా ఇస్సాకునకు యజమాని యొక్క కొడుకు ఫీల్ అయ్యాడో ఇస్సాకు, అదే రకమైనటువంటి హోమ్ కమింగ్ మనం కూడా ఉంటదా? మనకు కూడా అంటే మనం వెళ్ళినప్పుడు తండ్రి, అవును నేను సుధాకర్ నిన్ను ఈ పర్పస్ కోసం నేను చూస్ చేసుకున్నాను, ఈ పర్పస్ నువ్వు కంప్లీట్ చేశావు, నీ వల్ల నేను ఆనందిస్తున్నానని చెప్పటమే కాకుండా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సైతము నేను నీ గురించి నా యొక్క ప్రాణాన్ని సైతం పెట్టాను కదా, నీవు నాకు ఇష్టమైనటువంటి పని చేసి నా దగ్గరకు వచ్చావు అనేటటువంటి ఒక బ్యూటిఫుల్, వండర్ఫుల్ హోమ్ కమింగ్ మనకు కూడా ఉంటుందా అనేది మనల్ని మనము ఇండివిడ్యువల్గా ప్రశ్నించుకోవాలి. లేదు అంటే కనుక
చిన్న చిన్న విషయాలలో మనము కాంప్రమైజ్ లేదా రాజీ పడిపోతూ ఇది పర్లేదులే, పక్కన పాస్టర్ గారే చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద సేవకుడే చేస్తున్నాడు, ఇది లోకంలో అందరూ చేస్తానే ఉన్నారు, అదిగో అంత గొప్ప సీఎంలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనేసి ఒక చిన్న కాంప్రమైజ్డ్ థింగ్ లోనికి మనము వెళ్ళిపోతున్నామా? లేదు, అటువంటి పరిస్థితి ఏదన్నా వచ్చినప్పుడు నా యొక్క ప్రవృత్తి నేను ఏ రకంగా ప్రవర్తిస్తాను? If that situation comes, actually speaking, the situation is already before us. Actually, that situation is already before us. కానీ ఎలియాజర్ అయినట్లయితే తన యొక్క డైరెక్షన్ మార్చుకోలేదు, తన యొక్క నేచర్ ఏదైతే ఉందో ఫెయిత్ఫుల్నెస్ అన్నటువంటి నేచర్ దాన్ని ఖచ్చితంగా మార్చుకోలేదు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నా యొక్క ప్రాణము కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు, నా యొక్క ఆత్మ కాంప్రమైజ్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు. డెఫినెట్ గా వెనక్కి తిరిగి వచ్చాడు. అండ్ దెన్ ఇట్ వాజ్ ఏ జాయ్ టు ఐజాక్ యాజ్ వెల్ యాజ్ అబ్రహాం. దూరంగా ఉన్నాడు, ఎంతో దూరంగా ఉన్నాడు. ఈ దూరాన్ని బట్టి అబ్రహాము మళ్ళీ తిరిగి చూడకుండా కూడా అతను అంత దూరంగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి ధనంతో. లేదు, తిరిగి వస్తూ వస్తూ రెబ్కా అందగత్తె, చాలా అందంగా ఉన్నటువంటి అమ్మాయి అనే విషయాన్ని కూడా గమనించి మనకి బైబిల్లో రాసి పెట్టబడి ఉంది. అటువంటప్పుడు ఇప్పుడు మ్యాప్కి, మనీకి, అథారిటీకి, పవర్కి ఇంకొక యాంగిల్ని కూడా జోడిద్దాం. అదేటువంటి యాంగిల్ అంటే సెక్స్కి సంబంధించినటువంటి యాంగిల్. సో నౌ వి విల్ గెట్ మ్యాప్స్, MAPS, మ్యాప్స్. ఈ సెక్స్కి సంబంధించిన విషయంలో కూడా దెన్ వై కాంట్ ఐ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్? నేను దారి మళ్ళిస్తాను, ఈ చిన్నదానికి ఏం తెలుస్తుంది? నో, హీ నెవర్ టుక్ సచ్ టైప్ ఆఫ్ అటువంటి థింకింగ్ లోకి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేదు అనేది మనము గమనించగలుగుతున్నాము. బట్ ఇఫ్ సచ్ ఎ సిచ్యుయేషన్ కమ్స్ బిఫోర్ us, when we are away from the known circumstances and surroundings, అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు కాదు, లేదా నేను చర్చిలో ఉన్నప్పుడు కాదు, లేదా నా యొక్క స్నేహితులు లేదా సాటి పరిశుద్ధులు ఉన్నటువంటి టైంలో కాదు, కానీ నేను దూరంగా ఉన్నప్పుడు, ఎవ్వరికీ నేను తెలియని చోట, ఎవరూ నన్ను గుర్తుపట్టలేని చోట, అక్కడ ఆ ప్రదేశంలో నేను ఎలా ఉండగలుగుతున్నాను? ఒంటరిగా ఉన్నాను, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, ఎవరూ లేరు, అందరూ బయటకు వెళ్ళి ఉన్నారు. ఆ టైంలో నేను చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి? ఎటువంటి విషయాల చేత నేను ప్రేరేపించబడుతున్నాను? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. మనల్ని మనము ఇటువంటి ప్రశ్నలతో సంధించుకోవాలి. దెన్ అవర్ హోమ్ కమింగ్ విల్ బి వెరీ గుడ్. మనం గమనించాము అంత క్రితము, మనం ఎటువంటి వాళ్ళ యొక్క పేర్లు వాడకుండా, ఎటువంటి విషయాలను మనము ఏమి రిఫర్ చేయకుండా మనం చెప్పొచ్చు. ఏమని అంటే, కొంతమంది సో కాల్డ్ అఫీషియల్ ట్రిప్స్ అనేసి బయటకు వెళ్ళినప్పుడు ఎటువంటి విషయాలను చేశారు అనేది మనకు తెలుసు. మేము చాలా పెద్ద పని మీద బయటకు వెళ్తున్నాము అనేసి చెప్పి బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలుసు మనకు. కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్స్ ఏ రకంగా అంత గొప్ప పేరుని సంపాదించి అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి చిన్న తుచ్చమైనటువంటి ఈ వరల్డ్లీ థింగ్స్ కోసం అనేసి ఏ రకంగా కాంప్రమైజ్ అయిపోయారో మనకి తెలుసు. మినిస్ట్రీ ట్రిప్స్, సో కాల్డ్ మినిస్ట్రీ ట్రిప్స్ తెలుసు మనకి. సో కాల్డ్ మినిస్ట్రీ ఎక్స్పెన్సెస్ తెలుసు మనకి. ఏ రకంగా వాటి యొక్క ఏమనాలి ఎక్స్పెన్సెస్ అంటే చేసినటువంటి ఖర్చుల వివరాలు ఏ రకంగా కాంప్రమైజ్ అయిపోయి ఎక్కువగా ఖర్చులు అటువంటి విషయాలు అన్నటువంటి రాసేసేసి ఇచ్చారు అనేది మనకు తెలుసు.
హౌ దే హ్యావ్ డన్, ఆర్ ఏ రకంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మను అక్కడ అమ్మి వేసుకొని ఉన్నారో మనకు తెలిసింది. వాళ్ళు కనుక ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉన్నట్లయితే, వాళ్ళు అదే రకంగా కంటిన్యూ అవ్వటము ఇంట్రెస్ట్ లేదేమో దేవుడికి. అందువల్ల దాన్ని బయట పడవేసి, దానిలోనే వాళ్ళు వెళ్ళిపోకుండా, దానిలోనే ఉండి వాళ్ళు వారి యొక్క టోటల్ లైఫ్ ఏదైతే ఉందో ఆఖరికొచ్చేసరికి ఎక్కడికైతే చేరవలసిన ప్రదేశం ఏదైతే ఉందో పరలోకం, అక్కడికి చేరకుండానే వేరే చోటుకెళ్ళిపోతారేమో అనేసేసి కూడా దేవుడు దాన్ని ఎక్స్‌పోజ్ చేసి ఉండొచ్చు గాక. నాకైతే దేవుని యొక్క వాత్సల్యమే కనిపిస్తున్నది అక్కడ. సపోజ్ నేను ఏదైనా తప్పు పందాన్ని వెన్నుకొని నేను వెళ్తున్నాననుకోండి. అలా వెళ్తున్నప్పుడు నేను నా యొక్క తప్పు బయటపడటం చాలా ఇంపార్టెంట్. ఆ తప్పు బయటపడటంలో దేవుని యొక్క వాత్సల్యం కనిపిస్తున్నది. ఏంటి అంటే అది వాత్సల్యము, నేను అదే తప్పు చేస్తూ ఉన్నప్పుడు, అది అలవాటైపోతున్నప్పుడు, ఎవరు చూడట్లేదు కదా అనేసేసి నేను అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, నా యొక్క రిమైనింగ్ అన్ని విషయాలు నెమ్మదిగా రాజీ పడిపోయినట్లయితే గనక, అసలు ఎక్కడైతే దేనికోసమైతే నేను బిగించేశానో నా యొక్క జీవితము, ఆ జీవితమే టోటల్‌గా వృధా అయిపోతదేమో. అలా వృధా అయిపోకూడదనే ఉద్దేశంతోనే తన యొక్క వాత్సల్యంతో దేవుడు నా యొక్క నిజ స్వరూపాన్ని బయటపడవేసి నన్ను తిరిగి పశ్చాత్తాపం వైపుకి నడిపిస్తాడు. అలా మనల్ని ఎక్స్‌పోజ్ చేయటంలో కూడా దేవుని యొక్క వాత్సల్యమే కనిపిస్తున్నది. చూడు ఇలాగా, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి మనం చాలా సార్లు మన మధ్య మనం మాట్లాడుకొని ఉండొచ్చు గాక. అందువల్లనే కొంతమంది మాట్లాడుకున్న తరువాత చేసేటటువంటి ప్రార్థన నేను చాలా సార్లు విన్నాను. ఏమని అంటే, మేము మాట్లాడుకున్నటువంటి దాంట్లో ఏదైనా సరే మీకు సరి అయినదిగా కనపడకుండా ఉన్నట్లయితే, లేదు అంటే గనక అది ఏ రకంగాను మా యొక్క ఎదుగుదలకు ఉపయోగపడకుండా ఉన్నట్లయితే వాటిని క్షమించు దేవా అనేసేసి, అంటే ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అటువంటి ప్రార్థన కూడా నేను చాలా సార్లు విన్నాను. పాయింట్ ఏంటి అంటే, అసలు అటువంటి డిస్కషన్ ఎందుకు? ఎందుకు అంటే మనందరికీ ఇంట్రెస్ట్, మిగతా వాళ్ళ జీవితం గురించి ఇంట్రెస్ట్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఈ మిగతా వాళ్ళ జీవితానికి ఇండిపెండెంట్‌గా అటువంటి వాళ్ళ యొక్క జీవితము, లేదా ఇతరుల యొక్క జీవితము, లేదా ఇంక్లూడింగ్ నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య యొక్క జీవితము, లేదు అంటే గనక నా కుమార్తె యొక్క జీవితము, లేదా మీ ఇంట్లో కుమారులు ఉన్నట్లయితే కోడళ్ళు, కొడుకులు వీళ్ళందరి అన్నిటిని, ఆల్ దోస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఔట్. ఏ రకంగాను వాళ్ళు నీకు సహాయం చేయరు కదా దేవుని విషయంలో. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ మీ యొక్క ఆత్మ దేవుని దగ్గర మాత్రమే ఉండాలా, ఉండకూడదా అనేది డిసైడ్ చేసేది ఎవరు? మీరు, దేవుడు మాత్రమే కదా! లేదా నేను, దేవుడు మాత్రమే కదా! ఇట్ ఈస్ నాట్ అదర్స్. మిగతా వాళ్ళు కాదు కదా! అందువల్ల అసలు అటువంటి డిస్కషన్ జోలికి వెళ్ళకుండా ఉండటమే మనకి బెటర్. అంటే అటువంటి జీవితాలని చూడకూడదని కాదు. అవి మనకి తెలియటానికి కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఆ జీవితం, ఆ విషయాలు మన దగ్గరికి తేబడ్డాయి, లేదా మనం చూసాము, లేదా మనం చదువుకున్నాము, ఎక్కడైనా విన్నాము అంటే దానికి ఒకే ఒక రీజన్ ఉంటది. దానికున్న రీజన్ ఏంటి అంటే, ఇలా జరిగింది. ఇది నీ జీవితంలోనో, లేదా మన జీవితంలో జరగకుండా చూసుకోవటం కోసము ముందే దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. అంటే ఎలాగా చెప్పాలి అంటే దీన్ని, దెబ్బలు తిని కింద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి కింద ఆ తర్వాత నేర్చుకుందామా? ఎవరో దెబ్బలు తిన్నారు, ఎవరో కింద పడిపోయారు, ఎవరో ఆ రకమైనటువంటి జీవితం గడిపారు. వారి జీవితం మన ముందుకు ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకురాబడింది. విన్నాము, చూసాము, ఏదో జరిగింది. ఆ రకంగా తెలిసింది మనకి. దాని నుంచి కూడా మనం నేర్చుకోవటం బెటరా అన్నట్లయితే, రెండోదే బెటర్ కదా! వాళ్ళ జీవితం నుంచి నేర్చుకోవటమే బెటర్ కదా మనము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాట చాలా మందితో చెప్తూ ఉంటాను. ఏమని అంటే, నేను చూడండి నా లైఫ్‌లో ఈ విషయాల్లో నేను కాంప్రమైజ్ అయ్యాను. డెఫినిట్‌గా ఊరికే నా యొక్క కిడ్నీ పోదు కదా!
ఎంతైతే తిరిగి నన్ను దేవుడు బ్రతికించాడో, ఏ రకంగా ఆరోగ్యం ఇచ్చాడో, ఎంతైతే దేవుణ్ణి పొగిడేటటువంటి అంశమో, ఇంకొక అంశం వెనకాల దాగి ఉన్నది. అదేంటి ఆ అంశము అంటే, అసలు నా కిడ్నీ ఎందుకు పోయింది? అంటే నా కిడ్నీ పోవటానికి నేను ఏవో కొన్ని విషయాలు చేయకుండా, చెడు విషయాలు చేయకుండా, తప్పు పనులు చేయకుండా, పాపపు పనులు చేయకుండానే పోతదా నా కిడ్నీ? పోదు కదా! విచ్ మీన్స్ నేను కాంప్రమైజ్ అయ్యాను. కాంప్రమైజ్ అయ్యాను కాబట్టే నాకలా జరిగింది. అలా జరిగింది కాబట్టి నౌ వాట్ యూ షుడ్ లెర్న్, మీరు నేర్చుకోవాల్సిందేంటి? ఈ రకంగా నా జీవితం జరగకూడదు. ఈ లైఫ్ నుంచి, ఈ సుధాకర్ అనేటటువంటి వ్యక్తి యొక్క లైఫ్ నుంచి నేను ఈ పాఠం నేర్చుకోవాలి. ఏ రకంగా షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి, ఎటువంటి తిండి తినాలి, ఎటువంటి అలవాట్లు ఉండకుండా ఉండాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు జీవితంలో అనే విషయాన్ని నేర్చుకోగలగాలి. దట్ ఈస్ బెటర్ ఫర్ అస్. సో, మొన్న శుక్రవారం నాడు అనుకుంటా నేను ఒక బ్రదర్‌తో మాట్లాడుతున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నప్పుడు వి వర్ థింకింగ్ అబౌట్ వేరియస్ థింగ్స్. ఆ బ్రదర్ నేను మాట్లాడుకుంటున్నప్పుడు సాధారణంగా ఆహ్, ఇట్ విల్ బి లైక్ ఫర్ ఏ వెరీ ఎంజాయబుల్ కన్వర్జేషన్ మా ఇద్దరికి కూడా. ఎప్పుడో ఒకసారి ఒక 3, 4 మంత్స్‌కి ఒకసారి వస్తారు. ఎవ్రీ డే ఫోన్‌లో టచ్‌లో ఉంటాము. కానీ 3 మంత్స్, 4 మంత్స్‌కి ఒకసారి మాత్రమే ఇద్దరం కలుసుకోవటం జరుగుతది. కలిస్తే మటుకు కనీసం ఒక 1 అవర్, 1 ½ అవర్ కూర్చుంటాం. మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాటొచ్చింది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మనిషి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మన లైఫ్‌లోనికి ప్రవేశపెట్టబడింది అంటే, ఇట్ విల్ బి ఫర్ 2 థింగ్స్ ఓన్లీ. ఎయిదర్ ఫర్ ఎ లాస్ ఆర్ ఫర్ ఎ లెసన్. ఒకటి, ఒక నష్టము జరిగే అవకాశం ఉన్నది. లేదు అంటే గనక ఒక పాఠము నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటది. ఇంతే. మీరు జాగ్రత్తగా దీని గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. గంట సేపు మాట్లాడుకున్నాం. అవునా? కాదా? గెయిన్ లేదా దీంట్లో? ద గెయిన్ ఈజ్ లెసన్. లెసనే గెయిన్. పాఠము. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవడానికి. లేదు, దాన్ని పూర్తిగా ఏదన్నా అటు ఇటు తీసుకున్నట్లయితే మేబీ ఇట్ కెన్ బికమ్ ఎ లాస్ ఆల్సో. అదొక నష్టాన్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటది. దిస్ ఈస్ హౌ ద లైఫ్ రన్స్ అనేసేసి ఆఖరికి మేము ఇద్దరము కనీసం మాకున్నటువంటి మైండ్‌తో మేము కంక్లూడ్ చేసుకున్నాము. వేరియస్ ఎగ్జాంపుల్స్ చూసాము. అంత క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సీఎం విషయాల దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న విషయాల వరకు రకరకాల విషయాలు డిస్కషన్‌కొచ్చినాయి. ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఏతావాతా మేము తీసుకున్నటువంటి ఆలోచన ఇదేంటి అంటే, ఎనీథింగ్ కమ్స్, ఇట్ ఈస్ లైక్ either it is loss or it is a lesson that a person will learn. So better to learn a lesson. ఖచ్చితంగా ఆ లెసన్ నేర్చుకోవటము చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఒక్క పని వెలుగులోనికి వస్తది. చీకటిలో చేసిన ఏ పని కూడా మరుగు కాదు అని చెప్పి మనకి బైబిల్ చెప్తున్నది. చూడలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, పర్లేదు మనం రెండోసారి చేసినా పర్లేదు, మూడోసారి చేసినా పర్లేదు అనేసేసి అనుకుంటూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. జస్ట్ కొద్దిగా సమయం ఇవ్వండి. దానికి మొత్తం కూడా ఎక్స్‌పోజ్ అవుతది. ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్‌పోజ్డ్. దేర్ ఈస్ నథింగ్ దట్ కెనాట్ బి ఎక్స్‌పోజ్డ్. అండ్ దట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్. ఈ ఎక్స్‌పోజ్ అయ్యేది కూడా మన యొక్క బెనిఫిట్ కోసమే. మనకు మంచి చేయటం కోసమే. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు కాబట్టి, మన జీవితము ఆ రకంగా నష్టపోవటం ఆయనకిష్టం లేదు కాబట్టి, దాన్ని బయట పడవేస్తాడు. లెట్ us బి కేర్‌ఫుల్ ఇన్ దోస్ థింగ్స్. ఎన్ని మినిస్ట్రీలు పాడైపోయినాయి. ఈ మధ్య కాలంలో మీరు చాలా మంది చెప్పుంటారు.
గవర్నమెంట్ ఫండింగ్ ఆపేసింది, గవర్నమెంట్ FCRA మానేసింది, గవర్నమెంట్ ఆ సంస్థ నష్టపోయేలా చేసింది. ఎంత మంచి మినిస్ట్రీ అండి, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అండి, వందల మంది పనిచేసే వాళ్ళండి, వాళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోయారు అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే దేవుని చేత ఎన్నుకోబడింది అనేసి మనం బైబిల్లో చదువుతున్నాం కదా. మరి అటువంటప్పుడు 2 రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతాం మనము? ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ అధికారం అయినా సరే దేవునికి తెలియకుండా జరగలేదు అని అంటున్నప్పుడు ఒక పకంగా, వారి గురించి ప్రార్థన చేయమనేసేసి పేతురు పత్రిక మనతో మాట్లాడుతుండగా, మరి అటువంటప్పుడు రెండో మాట కింద గవర్నమెంట్ వల్ల ఈ నష్టం జరిగింది అని అనడము అంటే, వాట్ వీఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ ఈస్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. మనము యాక్చువల్ ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నాం మనము. మనం ఆధారంలోనికి వెళ్ళి కనుక మనం చూసినట్లయితే, నేను ఒక కేస్ స్టడీ చేశాను. ఒక ఆర్గనైజేషన్ ఎందువల్ల ఇలాగ తయారైపోయింది అనేసి నేను చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు అర్థమైంది, ఎన్ని ఫేక్ బిల్స్ అండ్ వండర్ఫుల్ మినిస్ట్రీ. దగ్గరగా 700-800 మంది ఆల్ ఓవర్ ఇండియాలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తము కూడా ఛిద్రమైపోయింది, అటు ఇటు అయిపోయారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, హయ్యర్ పొజిషన్‌లో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఈ ఫేక్ బిల్స్, అన్‌అఫిషియల్ కాదు, అవి అన్‌అఫిషియల్ ట్రిప్స్, మినిస్ట్రీ ట్రిప్సే, బట్ ఇట్ ఈస్ మోసకరమైనటువంటి ట్రిప్స్. చెప్పండి, లెక్క చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. దానికి ఏమి ఆన్సర్ ఏం చెప్పలేకపోయారు గవర్నమెంట్‌కి. Many are there, but one I have really studied, and then I came to know that it is not worth it. అటువంటి లైఫ్, అటువంటి ఎగ్జాంపుల్ వర్త్ ఇట్ కాదు. డెఫినెట్ గా దాని వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ లేదు అనేది తెలుసుకుంటున్నాం మనము. ఎవరూ లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు నా యొక్క యథార్థత ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయాల్లో అనేది కూడా మనము తెలుసుకోగలుగుతున్నాము. లెట్ us నాట్ సెల్ అవర్ సోల్స్. మన యొక్క ప్రాణాన్ని, లేదు అంటే కనుక మన యొక్క ఆత్మను ఈ మ్యాప్స్ గురించి అనేసేసి, అంటే మనీ, అథారిటీ, పవర్ అండ్ దెన్ సెక్స్, ఇటువంటి విషయాల కోసం అనేసేసి మనము కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయాలి అనేసేసి డెఫినెట్గా కోరుకుందాం. ఇవి మనము ఎలియాజర్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తే ఇవి తెలుస్తున్నాయి. బట్ యాక్చువల్ గా మీకు నాకు ఇండివిడ్యువల్ గా మనకి సంబంధించినవి ఏవో ఉన్నాయి, నాకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాటి విషయాల్లో నేను జాగ్రత్త వహించకపోయినట్లయితే తిరిగి నేను మళ్ళీ అక్కడికి వెళ్తానేమో. సో దిస్ ఈస్ ద లెసన్ దట్ గాడ్ వాంట్స్ టు టీచ్ us. అయ్యింది ఇప్పుడు వరకు అయ్యింది. మనం ఎటువంటి జనరేషన్ అంటే, మనము వీఆర్ ఆల్ లైక్ గ్రేట్ పీపుల్ ఒక రకంగా. ఎందుకో తెలుసా, కోవిడ్ లాంటి గడ్డు కాలాన్ని సైతము చూసి భరించి వాటన్నిటి నుంచి నేర్చుకొని బయటపడ్డ వాళ్ళం దేవుని యొక్క గొప్ప సహాయంతో. దేవుని యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం మనకు అందించబడింది కాబట్టి ఏం చేయాలి మనము, ఏం చేయకూడదు అనేది నేర్చుకుంటూ మనము ఆ అటువంటి గడ్డు కాలం నుంచి బయటపడ్డాం. గజగజ వణికిపోయింది. ఏంటి ఉన్న స్పెషాలిటీ ఉందా మీలోను నాలోను ఇవన్నీ కూడా తప్పించుకొని రావటం కోసం? ఆర్ వి స్పెషల్ పీపుల్? ఎస్, వీఆర్ స్పెషల్ పీపుల్ అని మీరు అన్నట్లయితే గనక, వాట్ ఈస్ దట్ స్పెషల్ థింగ్ ఇన్ యూ అండ్ మీ? ఎటువంటి రాజీ లేనటువంటి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మీరు నేను గడపగలుగుతున్నామా? పరిశుద్ధ జీవితం మాత్రమే కాదు, రాజీ లేనటువంటి పని చేసేటటువంటి జీవితాన్ని గడపగలుగుతున్నామా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ పని చేయటము అన్నది. ఆది నుంచి కనుక గమనించినట్లయితే, మనం ఆదాము అవ్వల దగ్గర నుంచి కూడా గమనించినప్పుడు మనం గమనిస్తున్నటువంటి విషయాలను ఏంటి అంటే, దేవర్ గివెన్ ఏ వర్క్.
ఆ తోటను జాగ్రత్తగా కాయటానికి, ఆ తోటలో పని చేయటానికి వారికి ఉద్యోగం ఇవ్వబడింది. సరిగా ఉండటము, సరిగా పని చేయటము. ఈ ఈ ఈ ఈ గార్డెన్ ఏదైతే ఉందో, పరిశుద్ధుల గార్డెన్ అనేది ఏదైతే ఉందో, దాంట్లో నీ వంతుగా నువ్వు ఏం చేయగలుగుతున్నావు అనేది చూసుకోవటము చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్, ఇట్ కుడ్ బి ఎ సింపుల్ కుకింగ్, ఇట్ కుడ్ బి ఎ సింపుల్ వర్క్స్, అటువంటివి కూడా కావచ్చు. అక్కడ కూడా నేను నా యొక్క యాటిట్యూడ్, నా దృక్పథం ఎలా ఉంది ఆ పని చేస్తున్నటప్పుడు అనే దాన్ని చెక్ చేసుకోమనేసి దేవుడు చెప్తున్నాడు. సో ఇండైరెక్ట్ గా దేవుడు ఈ రోజున మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, ఒక ప్రామిస్ తీసుకోండి మీ యొక్క లైఫ్ కోసం. మీరు ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి అంటే ఆ మాట, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ భక్తి, మన యొక్క భక్తి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఎవరైనా ఒకళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకొని, ఇంకా ఎక్కువ మంది అయినా పర్లేదు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాను, మీరు నమ్మారు, అందువల్లనే మనం ఇలా మాట్లాడుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఆశిస్తుండొచ్చు మన యొక్క లైఫ్ దగ్గర నుంచి? లేదు అంటే కనుక ఆయన ఆశిస్తున్నది మనము చేస్తున్నది ఈక్వలెంట్ గా రెండు ఒక రకంగానే ఉన్నాయా లేదా అనే క్వశ్చన్ మార్క్ వేసుకున్నట్లయితే, వాట్ ఈస్ దట్ వీ వాంట్ ఇన్ ద లైఫ్? ఈ జీవితం ఉంది, పుట్టాము, ఒకానొక టైంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గురించి విన్నాము, విన్న తర్వాత దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు, ఆకర్షించుకున్న తర్వాత మనం పశ్చాత్తాపం చెందాము, ఆయనకి మన జీవితాన్ని అప్పగించాము. కింద మీద పడుతూ అటు పడుతూ ఇటు పడుతూ మొత్తం మీద ఒక్కొక్క చిన్ని మెట్టు ఎక్కుతూ, 2 మెట్లు ఎక్కి ఒక మెట్టు దిగజారుతూ ఒక దగ్గరకు వచ్చి ఆగాము. ఇప్పటికి ఆఖరికి ఏం కావాలనుకుంటున్నాము? వాట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ ఎనీబడి కెన్ థింక్ ఆఫ్? పరలోక రాజ్యం చేరాలనేది మన అల్టిమేట్ గోల్ అయినది అయ్యారు. పరిశుద్ధ రాజ్యం అంటే ఇక్కడ చనిపోవాలి, తప్పకుండా చనిపోవాలి. తప్పకుండా చనిపోవాలి. ఆయన స్వరూపంలోకి మలచబడాలనేది, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ముందా, ఇప్పుడా, లేకపోతే చనిపోయిన తర్వాతనా? ఇప్పుడు మనము రోజు ఆ పని మన జీవితంలో ఉండేటట్లు చూసుకోవాలి. డెఫినెట్ దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. నో, పరలోకము దేవుడు మనల్ని తీసుకెళ్తాము అన్నది జస్ట్ విశ్వాసంతో సాధ్యపడేటటువంటి విషయం, సింపుల్ విశ్వాసంతో సాధ్యపడేటటువంటి విషయం అది దేవునికి. ఇట్ ఈస్ స్మాల్ థింగ్, అది దేవుడికి చిన్న విషయం మనల్ని పరలోకంలోనికి రప్పించటము అన్నది, లేదా దేవుని రాజ్యంలో మనల్ని ఉండేటట్లు చేయటము అన్నది, ఇట్స్ ఎ వెరీ వెరీ స్మాల్ థింగ్ ఫర్ గాడ్. చాలా చిన్న విషయం దేవునికి. బట్ వాట్ ఈస్ వెరీ వెరీ బిగ్ ఫర్ గాడ్, అండ్ దెన్ వాట్ ఈస్ మచ్ మచ్ మోర్ బిగ్గర్, చాలా పెద్ద విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా మన యొక్క లైఫ్ ఉన్నది అనేది దేవుడికి చాలా విశ్వసించాలా, నమ్మాలా, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ మచ్ మోర్ క్రియ ఇంపార్టెంట్. క్రియ చేయాలా, ఆ విధంగా ప్రవర్తించాలా, అందుకోసం శ్రమ పడాలా, అవమానపడాలా, ఇతరులను కూడా మనతో తీసుకెళ్లాలని ఒక ప్రయాసం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఈ క్వాలిటీస్ ఉండాలి అంటే మనం ఎక్కడైనా రాజీ పడిపోతున్నట్లయితే కనుక, ఇప్పుడు అక్క చెప్పలేదు, చెల్లి చెప్తున్న విధంగా మనం చేయగలుగుతామా? రాజీ పడిపోతే చేయలేం. సో దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. లేదా రాజీ పడిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతామా? చేయకూడదు. చాలా సింపుల్ థింగ్. రాజీ పడిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే టైం వస్తే నువ్వు నేను కూడా రాజీ పడిపోతాం 100%. కారణం ఏదైనా ఎత్తుకోండి మీరు, ఎటువంటి కారణాలు మనం చెప్పుకున్నా సరే, దట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ద ఫెయిత్ అండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ours. సో వీ నీడ్ టు బి ఎ స్టాండింగ్ పీపుల్ అండ్ దెన్ గ్రోయింగ్ పీపుల్. అటువంటి స్టేయింగ్ పవర్, అంటే నిలిచి ఉండేటటువంటి శక్తి దేవుడు మనకి
అనుగ్రహించాలి అని చెప్పి ఆయన యొక్క కృపాసనం దగ్గరికి వెళ్దాం. అండ్ ఆఖరిలో ఎవరు చూడట్లేదు అనేది ఎంతైతే నిజమో, ఎవరు చూడట్లేదు, బాబీ బ్రదర్ చూడట్లేదు, విమల అక్క చూడట్లేదు, ఆ అక్క చూడట్లేదు, ఈ బ్రదర్ చూడట్లేదు, అంతే కదా చూడలేదు. వాట్ ఈస్ దేవుడు ఇస్తున్నాడు. అలా ఆలోచించే వాళ్ళకి, అలా ఆలోచనలో ఒకటి ఉన్నట్టు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఓకే ఎనీవే దేవుడు చూస్తున్నాడు, దట్ ఈస్ ట్రూ, అది అందరం ఒప్పుకునే మాట, చెప్పే మాటే. అయినా అలా చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే, యాక్చువల్గా మనం అలా చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఏ మ్యాన్ ప్లీజర్. మనిషిని ఇది చేసే వ్యక్తి అంటే ఎలాగా, మనిషి కోసం బ్రతుకుతున్నాడు, మనుషుల కోసం బతుకుతున్నాడు, దేవుని కోసం ఎక్కడా కూడా, లేదా దేవుని యొక్క వాల్యూ సిస్టమ్స్ కోసం ఎక్కడా బ్రతకట్లేదు అతను. మనిషి చూస్తే భయపడేటట్లయితే గనక, మనిషి యొక్క మెప్పు పొందాలని కూడా అతను ప్రయత్నించేటటువంటి అవకాశం ఉన్నది. అందువల్లనే దేవుడు అన్నాడు, యూ డోంట్ బి మెన్ ప్లీజర్. మీరు మనుషుల యొక్క మెప్పు పొందటానికి ప్రయత్నం చేయమాకండి. యూ విల్ బి డిసీవ్డ్. మీరు మోసగించబడతారు. నేను ఆ బ్రదర్ చూస్తారు, ఆ సిస్టర్ చూస్తారు అనే భయంతో గనక నేను ఇక్కడ కొన్ని విషయాలు చేయకుండా, వాళ్ళు లేరు కదా ఇక్కడ అనేసేసి ఆ ప్రదేశంలో నేను గనక అటువంటి పనులు చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే, వాళ్ళిద్దరి ముందు నేను మంచి నటన చేస్తున్నాను అనేసి అర్థం కదా యాక్చువల్గా. సో ఇండైరెక్ట్లీ ఐఎమ్ ఏ మ్యాన్ ప్లీజర్, నాట్ గాడ్ ప్లీజర్. దేవుణ్ణి ప్లీజ్ చేసేటటువంటి వ్యక్తిని కాదు నేను. దేవుని యొక్క మెప్పును ఆశించేటటువంటి వ్యక్తిని కాదు నేను. ఈ వాక్య భాగం చదువుకొని మనము క్లోజ్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఉపచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. వి కెనాట్ హైడ్ ఫ్రమ్ దిస్ ఎక్సలెంట్ ట్రూత్. ఈ సత్యము నుంచి మనల్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు. కొన్నాళ్ల పాటు మనము ఎలా అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదని అనుకుంటుందో, ఆ రకంగా మాత్రమే మనం కూడా రాజీ కలిగినటువంటి బ్రతుకులు బ్రతకగలుగుతామేమో. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఈ ట్రూత్ని మనం ఎవరము కూడా కాదనలేము. రెండవది, వీ నీడ్ టు డిసైడ్. మనం డిసైడ్ చేసుకోవాలి ఈ రోజున. ఏంటి అంటే, మనము దేవుని మెప్పు పొందుదామా, మనుషుల మెప్పు పొందుదామా అనేది. దేవుని మెప్పు పొందినట్లయితే ఆటోమేటిక్గా మంచి మనుషుల యొక్క మెప్పు పొందుతాము. మనుషుల యొక్క మెప్పు పొందాలి అని అనుకున్నట్లయితే రకరకాల వ్యక్తుల మెప్పు పొందుతాము. నిజంగా మన జీవితానికి కావాల్సినటువంటి మెప్పు ఏదైతే ఉందో దట్ విల్ గో అవే. సో నా కాంప్రమైజింగ్ పిల్లర్ ఏది, నా జీవితంలో కాంప్రమైజింగ్ పిల్లర్ ఏది అనేది దేవుణ్ణి అడిగి, దేవుని యొక్క కృపతో దాన్ని ఐడెంటిఫై చేసుకొని, తద్వారా దాన్ని జయించినటువంటి జీవితాన్ని మనం గడపాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మన జీవితం పట్ల. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మా అందరి పట్ల మీకున్నటువంటి శ్రద్ధను బట్టి, మా అందరి పట్ల మీకున్నటువంటి ఉత్సాహాన్ని బట్టి, మా అందరి జీవితాల నుంచి మీరు ఆశిస్తున్నటువంటి ఉద్దేశమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు నాయన. కొన్ని సెంచరీస్ క్రితము ఉన్నటువంటి విలువలే
ఈ రోజుకి కూడా విలువైనవి. అప్పటి సత్యము ఇప్పటికీ సత్యమే. తండ్రి, మీరు సత్యమును కృపను ముద్దు పెట్టుకునేటట్లుగా చేసినటువంటి దేవుడవు. సత్యముగా అయినట్లయితే మేము నీ యొక్క కృపకు ఏ రకంగానూ అర్హులము కాదు. అయినప్పటికీ కూడా మీ యొక్క కృపలో ఆ అర్హతను మా మీద చూపించారు. మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించారు. మాకు కావలసినటువంటి సంపదనిచ్చారు, శక్తినిచ్చారు, అధికారాన్నిచ్చారు. ఈ లోకములో మేము సుఖముగా అనుభవించటం కోసం కావలసిన ప్రతి ఒక్క విషయాన్ని మాకు ఇచ్చారు నాయన. తండ్రి, ఈ జీవితంలో మేము ఎక్కడ కూడా రాజీ పడిపోకుండా ఉండటానికి కావలసినటువంటి కృపను మాకు ఈ రోజంతట్లోనూ ప్రసాదించండి. అదే విధముగా ఈ సంవత్సరం అంతటా కూడా మేము మా యొక్క కాంప్రమైజింగ్ పిల్లర్ ఏది, మేము రాజీ పడిపోయేటటువంటి విషయాలు ఏవి అనేది తెలుసుకోవటానికి, వాటి నుంచి బయటపడటానికి, వాటిని మీద జయించటానికి కావలసినటువంటి శక్తిని కూడా మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. మన జీవితంలో మనం కాంప్రమైజ్ అయ్యే పిల్లర్స్ ఏ విషయాల్లో అవుతున్నామో, మరి బ్రదర్ చెప్తున్నప్పుడు ఎవరు ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నామో మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి. మనం చక్కగా ఆ విషయాల్లో సరి చేసుకుందాము. ఎలియాజర్ లాగా నమ్మకత్వంతో దేవుడు మనకిచ్చిన పనిని మరి చేద్దాము. మ్యాప్స్ అని గుర్తుపెట్టుకోమన్నారు. మనీ, అథారిటీ, పవర్, సెక్సువాలిటీ ఇవి గుర్తుపెట్టుకొని అన్ని విషయాల్లో మనం వేరే భక్తుల వ్యక్తిగత అనుభవాల ద్వారా మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు అని చెప్పారు. ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు మన యథార్థత ఎలా ఉంది, రాజీ పడకుండా పనిచేయటం నేర్చుకోవాలని, మరి మనం ఎక్కడున్నప్పుడే మనం దేవుడు మనకిచ్చిన పనిని రాజీ పడకుండా చేయాలి. చివరిగా మరి హెబ్రీ 4:13తో చెప్పారు, ముగించారు. దేవుడు చూస్తున్నాడన్న భయంతో మనం ప్రవర్తించాలి. చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు చెప్తున్నాం బ్రదర్. అదే విధంగా మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, మీ అత్యంత ఉన్నతమైన నామానికి ఉదయకాలన స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మరి రెడ్డి గారి ద్వారా మాకు చక్కని ఉద్దేశాలను, మరి తండ్రి కాంప్రమైజ్ కాకుండా, మరి సారూప్య విషయంలో, పరిశుద్ధతలో, పవిత్రతలో ఎక్కడ ఉన్నా మీరు మనుషులకు మేము దూరంగా ఉన్నా, కనిపించని పరిస్థితిలో ఉన్నా మా స్థితిని మీ ఎదుట యథార్థంగా ఉంచుకోవాలని, మరి ఎలియాజరు, మరి అలాగే అబ్రహాం వారి కుటుంబ పద్య జరుగుతున్నటువంటి ఒక సన్నివేశంలో ఉన్న ఆయన చేసిన ప్రవర్తన విధానాన్ని, అలాగే ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను, మనుషులు దేన్ని ఎక్కువగా మరి కాంప్రమైజ్ అవుతున్నారు, దేన్ని సపోర్ట్ చేస్తున్నారు, మరి తండ్రి మంచిని ప్రేమిస్తే మంచి వాళ్ళే స్నేహం చేస్తారని మీరు సెలవిచ్చినారు. అవును తండ్రి, మీ వాక్యమును ప్రేమించినట్లయితే జ్ఞానుల సహవాసం నీకు లభించినని సొలొమోను కూడా చెప్తున్నాడు. ఇలాంటి మంచి ఆదరణ మాటలు ఉదయకాలమనే రెడ్డి గారి ద్వారా, సుధాకర్ రెడ్డి గారి ద్వారా మాకు అనుగ్రహించారు. మరి అయ్యగారు ఎంతో మరి అనుభవం పూర్వకంగా మాటలు నెమ్మదిగా, సమాధానంగా ఉదయకాలం మాతో మాట్లాడడానికి మీరు కృపనిచ్చారు. ఆయన పరిచర్యను, ఆయన పనులను, ఇంకా అనేక మంది ఆయన నోటి ద్వారా ఎంతమంది సమీపంగా ఉన్నారు వారంతా దీవించబడినట్లుగా మీ కృపలో మరి తండ్రి ఎక్కువగా ఇలాంటి ఒక ఉద్దేశాలను బయలుపరచమని వేడుకుంటున్నాం. కుటుంబాన్ని, పరిస్థితులను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మా కొరకు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో ఉన్న పెద్దలందరినీ కూడా పేరున వరుసగా ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. మరి ఉదయకాలంలో తండ్రి మాటలు వినడానికి సిద్ధపడి వచ్చినటువంటి ప్రతి యొక్క పెద్దలు ఉన్నారు, మరి చిన్నలు ఉన్నారు, అందరూ ఉన్నారు తండ్రి.
మరి అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ మాటలు మరి అనేకులకు తెలియపరచడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇది ఫలించేదే కానీ నశించేది కాదు. మీ మాటలు తండ్రి అన్ని విధాలుగా పుటం వేయబడి ఉంటున్నవి. మీ మాటల్లో ఉన్నటువంటి సారూప్యతను మా యొక్క శరీరాలు అనుభవించుకున్నట్లయితే ఇప్పుడు మేము దీన శరీరముగా మారి మరి మా యొక్క ఎడబాటులో మేము మహిమ శరీరం ధరించుకొని పరలోకంలో ప్రవేశించేకి అనుకూలంగా ఉంటుంది. మేము మార్పు అందకపోతే పసిబిడ్డల మనసు లేకపోతే ఎవరు పరలోక రాజ్యం కోరని యేసయ్యనైనా మరి ఎన్నోసార్లు మరి ప్రజల మధ్య మాట్లాడి ఉంటున్నాడు. ఆ మాటలు నిజమైనవి కనుక తండ్రి మేము సమయము మీరు ఇచ్చినటువంటి 2025లో మీకు అనుకూలంగా ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి పరిస్థితులను వేరు చేసుకొని మరి తండ్రి మీకు అనుకూలంగా మేము మలుచుకొని దీని శరీరంతో మహిమ శరీరం పొందడానికి పరలోక రాజ్యం అనుభవించడానికి మా అందరికీ మీ కృపానుగ్రహం మాకు దయచేయండి. మరి ఉదయకాలమనే మరి ప్రార్థనలు చేస్తున్నటువంటి పెద్దలను మరి తండ్రి వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి ప్రార్థనలు మా జీవితాల్లో అనేక ఫలాలను అందిస్తున్నాయి. అలాగే తండ్రి మరి ఈ కార్యక్రమంలో పాటలు పాడుతున్నటువంటి వారు ప్రతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, భావిరత్నాకర్ గారిని మరి పెద్దలు మరి వాళ్ళు ముఖ్యంగా తండ్రి వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి ఆయన ఎంతో చక్కగా ఆఖరి ప్రార్థనలో మాకు ఆదరణ కలిగించే వారినైనా ఆయనకు కలిగినటువంటి అస్వస్థతను మీ యొక్క దక్షిణాస్తంతో బాగు చేయమని వేడుకుంటున్నాం. మరి తండ్రి వచ్చినటువంటి సమస్యను ఇది ఎందుకు వచ్చింది అని ఈరోజు అయ్యగారు చెప్పారు. దాన్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. పరిశీలన అనేటువంటిది మా యొక్క తప్పులను మెప్పులను తెలియజేస్తుంది కాబట్టి పరిశీలన లేకుండా మేము ముందుకు సాగిపోవడానికి వీలు లేదు. కాబట్టి మా జీవితాల్లో పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. అందుకనే తండ్రి దావీదు 139 కీర్తనలో ఆయన చెప్తున్నాడు, నేను పరిశీలించుకున్నాను నైనా నేను ఎక్కడున్నా నా నడకను పడకను ఆలోచనలన్నీ ఎరిగి ఉన్నావని చెప్పి అధ్యాయం అంతా మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను దావీదు వర్ణించాడు. అలాగే మా జీవితాల్లో నిత్యం అలాంటి వర్ణన కలిగినటువంటి నాలుకను, పెదాలను, హృదయాన్ని, మనసునిచ్చి తండ్రి మీ యందు మేము సంతోషపడినట్లు మిమ్మల్ని గనపరిచినట్లు మమ్మల్ని సహాయం చేసేమని వేడుకుంటున్నాము. మరి తండ్రి ఉదయకార వాక్య బోధనతో ఆశీర్వదించబడినందుకు మమ్మల్ని ఆశీర్వదించినందుకు అయ్యగారిని పరిచయం దీవించండి. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీదే ఉంటున్నది నాయన. తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శుద్ధాత్మని యొక్క సహవాసం చేరు ఈరోజు వాక్య పరిచర్యను అందించినటువంటి పరిచర్య మీదను అలాగే మరి మంచి మనసుతో ప్రతి ఒక్కరి మీదను రక్షించి ఆత్మీయ ఆ వాక్య ఫలాన్ని అందరిలో దయచేసి దీవించి ఆశీర్వదించిన ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు మరిన్ని మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో వస్తాయండి. ఆ విజిట్ ఛానల్లోకి వెళ్ళి మరి చూస్తే అక్కడ సుధాకర్ రెడ్డి గారి ఫోటోతో సహా వారు చెప్పిన వాక్యాలు వస్తాయి. మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే దయచేసి మీరు వినొచ్చండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు వాటిని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చండి. మరి టెక్నికల్ గా సపోర్ట్ ఇస్తున్న తేజాన్లకు కూడా ప్రత్యేక వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.